హలో అండి అందరికీ. బయాలజీ మెథడాలజీ అయితే బుక్ స్టార్ట్ చేశాను చదవడం. ఇది ఫస్ట్ ఇయర్ అనమాట. బిఎడ్ జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం ఫస్ట్ ఇయర్ బుక్. ఇది అకాడమీ బుక్ అనమాట. ఇందులో మనకి ఇచ్చిన వాటిని చూద్దాము. 5 యూనిట్లు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ది విజ్ఞాన శాస్త్రం పరిచయం, జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు, జీవశాస్త్ర బోధన లక్ష్యాలు, జీవశాస్త్ర బోధన పద్ధతులు కౌశలాలు, జీవశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన అనమాట. ఇందులో విజ్ఞాన శాస్త్రం పరిచయం, విజ్ఞాన శాస్త్రం అర్థం మరియు విధుల నుండి అయితే చూద్దాము సింపుల్గా డిస్కషన్ చేసుకోవడానికి. అసలు ఈ మెథడాలజీ అంటేనే కొంచెం కష్టంగా ఉంటుందని అనుకుంటాం కదా అందరం కూడా. కాకపోతే 1కి 2 సార్లు మనం చదివితే మనకు అదే ఈజీ అవుతుంది. ఇందు నుంచే మనకి 20 మార్క్స్ కాబట్టి ఆ బుక్స్ అన్నీ మనకి కంటెంట్ నుండి మొత్తం బుక్స్ 6th to ఇంటర్ వరకు చదివితే 40 మార్క్స్. ఈ బీఈడివి మెథడాలజీ ఈ 2 బుక్లు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ చదివితే మనకి 20 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ 2 బుక్స్ కూడా బాగా చదవాలి. చదివితే మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. చూడండి, విజ్ఞాన శాస్త్రం అర్థం చూద్దాము. సైన్స్ అనే పదం లాటిన్ భాషలోని సైన్సియా లేదా సిరే అనే పదాల నుండి వచ్చిందనమాట. అసలు సైన్స్ అనే పదం లాటిన్ భాషలోని సైన్సియా మరియు సిరే అనే పదాల నుండి వచ్చింది. అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అనేసి అంటే, విజ్ఞాన శాస్త్రం అంటే సత్యాన్వేషణ అనమాట. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? సత్యాన్వేషణ అంటే సత్యాన్ని కనుక్కోవడం లేదా ఉత్పత్తి మరియు ప్రక్రియ రెండింటిని కలిపి మనం విజ్ఞాన శాస్త్రం అంటారనమాట. సైన్స్ అంటే చేయడం అని చెప్పి మనకి కొఠారి కమిషన్ అయితే చెప్పింది. కొఠారి కమిషన్ ఏం చెప్పింది సైన్స్ గురించి? సైన్స్ అంటే చేయడం అని చెప్పింది. ఇంకా సైన్స్ అంటే సత్యాన్వేషణ అని చెప్పొచ్చు, లేదా ఉత్పత్తి మరియు ప్రక్రియల కలయిక సైన్స్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఈ సైన్స్ అనే పదం మనకి లాటిన్ భాషలోని సైన్సియా లేదా సిరే అనే పదాల నుండి వచ్చిందనమాట. వీటి అర్థం జ్ఞానం. జ్ఞానం అనే మాటను ప్రపంచంలో వివిధ భాషలలో వివిధ మాటలతో వ్యవహరిస్తారు. జ్ఞానం అనే మాటను ప్రపంచంలో వివిధ భాషలలో వివిధ మాటలతో వ్యవహరిస్తారు. మన దేశంలో వేద అంటే జ్ఞానం అని అర్థం. వివిధ దేశాలలో మనకి ప్రపంచంలో వివిధ దేశాలలో వివిధ భాషలలో మనకి వివిధ మాటలతో వ్యవహరిస్తారు. మన దేశంకి వచ్చేసరికి అయితే వేదం అంటే జ్ఞానం అని అర్థం అంట. మన దేశంలో వేదం అంటే జ్ఞానం అని అర్థం. వేద అంటే జ్ఞానం అని అర్థం. మన వేదాలు ఎంతో విలువైన జ్ఞానాన్ని మనకు అందించాయి. మన వేదాలు మనకి ఎంతో విలువైన జ్ఞానాన్ని మనకి అందించాయి. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవడం. జ్ఞానము అంటే మనం తెలుసుకోవడం అనమాట. ఇక్కడ చూడండి ఎలా బిట్స్ ఫ్రేమ్ చేస్తారో చూద్దాము. సైన్స్ అనే పదం లాటిన్ భాషలో సైన్సియా లేదా సిరే అనే పదాల నుండి వచ్చింది. సైన్స్ అనే పదం ఏ భాషా పదాల నుండి వచ్చిందంటే లాటిన్ భాషా పదాల నుండి వచ్చింది. ఆ పదాలు ఏంటంటే సైన్సియా మరియు సిరే అనమాట. సైన్స్ అంటే అర్థం ఏంటి? సత్యాన్వేషణ అనమాట. ఓకేనా. నెక్స్ట్, వీటి అర్థం ఏంటి? సైన్స్ లేదా సిరే అనే పదాల యొక్క అర్థం ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే మనకి ఇక్కడ మన దేశంలో వేద అంటే జ్ఞానం అనమాట. మన దేశంలో జ్ఞానం అంటే ఏంటి? వేద అనే పదానికి జ్ఞానం అని అర్థం అనమాట. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం భావన చూద్దాం. ఇది విజ్ఞాన శాస్త్రం అర్థం గురించి. నెక్స్ట్, భావన చూసినట్లయితే, సాధారణ దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే ప్రయోగాలకు పరిశీలనకు సంబంధించింది మాత్రమే. మనం సాధారణ దృష్టితో చూసామనుకో ఏంటి మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అంటే ప్రయోగాలకు పరిశీలనలకు సంబంధించింది మాత్రమే. నిజానికి విజ్ఞాన శాస్త్రం అనేది క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానం. విశాల దృక్పథంతో ఆలోచిస్తే విజ్ఞాన శాస్త్రం మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్నదిగా తెలుస్తుంది. యాక్చువల్గా మనం సాధారణ దృష్టితో చూసామనుకో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? ప్రయోగాలు పరిశీలనకు సంబంధించింది మాత్రమే అని అంటాం అనమాట. నిజానికి విజ్ఞాన శాస్త్రం అనేది క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానం అనమాట. క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానం. విశాల దృక్పథంతో ఆలోచిస్తే విజ్ఞాన శాస్త్రం మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్నదిగా తెలుస్తుంది. అంతే కదా. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ప్రతి దానికి కూడా సైన్స్తో ముడిపడి మనకి ఉంటుంది అనమాట. మనం బాగా ఆలోచిస్తే ఖచ్చితంగా సైన్స్ రిలేటెడ్ అయితే ఉంటుంది. కానీ మనం ఆ సైన్స్ రిలేటెడ్ని కొన్నింటిని ఆచారాలుగా వాళ్ళుగా మార్చి అయితే మనం తీసుకుంటున్నాం. ప్రతి దాంట్లో సైన్స్ అయితే ఖచ్చితంగా దాగి ఉంటుంది. నిత్య జీవితంతో ముడిపడి ఉన్నదిగా తెలుస్తుంది. నిజానికి విజ్ఞాన శాస్త్రానికి మన జీవన విధానంగా భావించవచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని మన జీవన విధానంగా భావించవచ్చు అనమాట. సాధారణ దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రం దేనికి సంబంధించింది అని బిట్టడవచ్చు. దేనికి? ప్రయోగాలకు మరియు
పరిశీలనకు అనమాట. ఓకేనా. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రాన్ని వ్యవస్థీకృతమైన లోకజ్ఞతగా అర్థం చేసుకోవాలి. విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా వ్యవస్థీకృతమైన లోకజ్ఞతగా అర్థం చేసుకోవాలి. నిజ జీవితంలో అనేక అంశాలను పరిశీలించి పరికల్పన చేసి సామాన్యీకరణాలను ప్రతిపాదించి వాటిని సరిచూసి నిర్ధారించడం ద్వారా విజ్ఞానం బలపడి అభివృద్ధి చెందుతుంది. అసలు నిత్య జీవితంలో అనేక అంశాలను ఏం చేస్తుంది? ఫస్ట్ పరిశీలించి ప్రకల్పన చేసి సామాన్యీకరణాలను ప్రతిపాదించి వాటిని సరిచూసి నిర్ధారిస్తుంది అనమాట. అవునా కదా. నిర్ధారించడం ద్వారా విజ్ఞానం బలపడి అభివృద్ధి చెందుతుందన్నమాట. అంతే కదా. ఏదైనా విషయాన్ని మనకి విజ్ఞాన శాస్త్రం అనేది బాగా పరిశీలిస్తుంది, ప్రకల్పన చేస్తుంది. నెక్స్ట్ సామాన్యీకరణలను ప్రతిపాదించి వాటిని సరిచూడడమే కాక వాటిని నిర్ధారిస్తుంది అనమాట. నిర్ధారించడం ద్వారా విజ్ఞానం బలపడి అభివృద్ధి చెందుతుంది. యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణే మనకి విజ్ఞాన శాస్త్రం. యాక్చువల్గా మనకి యథార్థమైన అంటే నిజంగా మనం అలా చూసేవన్నమాట. ఇలా చూసి మనం అది విజ్ఞాన శాస్త్రం అని చెప్పకుండా ఎలా యథార్థమైన సాక్ష్యాలతో సహా మనకి సత్యాన్వేషణ చేస్తుంది అనమాట విజ్ఞాన శాస్త్రం అనేది. యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని విషయ విపులీకరణే విజ్ఞాన శాస్త్రం. ఈ రకంగా విజ్ఞాన శాస్త్రం మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గం అనమాట. మనం నివసిస్తున్న విశ్వాన్ని వివరించే ఒక మార్గం ఏంటన్నారు? మనకి విజ్ఞాన శాస్త్రం అనమాట. ప్రతి పాయింట్ కూడా చదవాలండి. ప్రతి పాయింట్ చదివితేనే మనకి ఏ పాయింట్ వస్తుందో చెప్పలేము. ఎందుకంటే అకాడమిక్ బుక్లో ఏ మూల నుండి అయినా సరే మనకి బిట్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. కాబట్టి మనం ప్రతిదీ కూడా చదవాలి. ఇది ఇంపార్టెంట్, అది అన్ఇంపార్టెంట్ అని అయితే మనం చూసుకోకూడదు అకాడమిక్ బుక్లో. నిరంతర ప్రక్రియను గురించి అన్వేషణలో శాస్త్రజ్ఞులు అనేక ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలు ఉపయోగించారు. నిరంతర ప్రకృతిని గురించి అన్వేషణలో శాస్త్రజ్ఞులు అనేక ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలు ఉపయోగించారు. వీటన్నిటి ఫలితమే శాస్త్ర విజ్ఞానం అని చెప్పారనమాట. వీటన్నిటి ఫలితమే విజ్ఞాన శాస్త్ర విజ్ఞానం అని చెప్పారు. అంటే విజ్ఞాన శాస్త్రానికి ఫలితాలు, ప్రక్రియలు ఉంటాయి. విజ్ఞాన శాస్త్రానికి ఏముంటాయి? ఫలితాలు ఉంటాయి, ప్రక్రియలు కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రం గురించి నిర్వచనాలు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ నిర్వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. విజ్ఞాన శాస్త్రం ఏంటి? సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఈ పరిశీలన నుండి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు తరువాత జరిగే అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే 2 విభాగాలను కలిగి ఉంది. విజ్ఞాన శాస్త్రం ఎన్ని విభాగాలను కలిగి ఉంది? 2 విభాగాలను కలిగి ఉంది. అది ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే 2 విభాగాలను కలిగి ఉంది అని మనకి చెప్పింది ఎవరంటే ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అనమాట. ఏమన్నారు? విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఈ 3 పదాలు కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. మనకి ఇదే ఫస్ట్ ఈ సెంటెన్స్ ఇవ్వచ్చు, చూసుకోవాలి. నెక్స్ట్ ఈ పరిశీలనల నుండి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. ఈ పరిశీలన నుంచి ఏం రూపొందించబడ్డాయి? భావనలు, సిద్ధాంతాలు. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు తరువాత జరిగే అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకి పరిశీలన నుండి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి కదా. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు తరువాత జరిగే అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందే అవకాశం ఉంది. మనం ఏదైనా చూసి విజ్ఞాన శాస్త్రం అసలు ఏంటి, మనం చూడగానే అది సంచిత అంతులేని అనుభవాత్మక ఒక పరిశీలన అనమాట. పరిశీలన సమూహం. ఈ పరిశీలన నుండి ఏం ఏర్పడ్డాయి? భావనలు, సిద్ధాంతాలు ఏర్పడ్డాయి, రూపొందించబడ్డాయి అనమాట. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు తరువాత జరిగే అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మనం అనుకున్న భావనలు, సిద్ధాంతాలే కరెక్ట్ అని చెప్పలేమన్నమాట. ఫస్ట్ అయితే ఆ టైంకి అవి కరెక్ట్, తరువాత అనుభవాత్మక పరిశీలన వాటిపై జరిగేటప్పుడు అవి మార్పు చెందడానికి అవకాశం ఉందన్నమాట. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే 2 విభాగాలను కలిగి ఉందన్నమాట. ఓకేనా. 2 విభాగాలను కలిగి ఉంది. ఒకటి జ్ఞానం, 2 జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే 2 విభాగాలను అయితే కలిగి ఉంది అని మనకి చెప్పింది ఎవరు? మనకి ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అనమాట. ఇది నెక్స్ట్
పై నిర్వచనాన్ని పరిశీలిస్తే శాస్త్రం అనేది ఫలితం, ప్రక్రియ కూడా. పై నిర్వచనం మనం పరిశీలిస్తే ఏంటి తెలిసిందంటే ఆ శాస్త్రం అనేది ఫలితము, ప్రక్రియ కూడా. ఫలితం అంటే విజ్ఞాన శాస్త్రంలోని భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు మొదలైనవి. ప్రక్రియలు అంటే మనకి ఇక్కడ శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతిగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే పై నిర్వచనాన్ని పరిశీలిస్తే ఫలితము మరియు ప్రక్రియ కూడా అని చెప్పారనమాట. పరిశీలిస్తే శాస్త్రం అనేది ఏంటేంటి అంటే ఫలితము, ప్రక్రియ, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రం అనేది ఫలితము మరియు ప్రక్రియ. అసలు ఫలితంలో ఏముంటాయి, ప్రక్రియలో ఏముంటాయి చూస్తే, ఫలితం అంటే విజ్ఞాన శాస్త్రంలోని భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు. ఫలితం అంటే మనకేంటి, భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు. ప్రక్రియలు అంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతిగా అర్థం చేసుకోవచ్చు. ప్రక్రియలు అంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతిగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకరు ఇచ్చిన నిర్వచనాన్ని చూద్దాము. జేమ్స్ బి కోనాంట్ విజ్ఞాన శాస్త్రాన్ని ఈ విధంగా నిర్వచించారు. ఏమన్నారు అతను? ప్రయోగాలు పరిశీలనల నుండి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరీక్షలు, పరిశీలనలకు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం. ప్రయోగాలు పరిశీలనల నుండి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరీక్షలు, పరిశీలనలకు ఫలితాన్నిస్తూ ప్రయోగాత్మక పరీక్షలు మరియు పరిశీలనలకు ఏమిస్తూ, ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని మనకి చెప్పింది ఎవరంటే మనకి ఇక్కడ జేమ్స్ బి కోనాంట్ చెప్పారనమాట. అయితే విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులు ముఖ్యంగా 2 దృక్కోణాలతో నిర్వచించారు. ఒకటి శబ్ద, 2 మనకి గతిశీల అనమాట. శబ్ద దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగం. అంటే మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గం అనమాట. మనం నివసించే విశ్వాన్ని వివరించే ఒక మార్గం అని ఎలా చెప్పారు, మనకి శబ్ద దృష్టితో చూసి చెప్పారనమాట. అదే మనకి గతిశీల దృష్టితో చెప్పాలంటే శాస్త్రం అనేది ఒక క్రియాత్మకత. గతిశీల దృష్టితో కనుక మనం చూస్తే శాస్త్రం అనేది ఏంటి, ఒక క్రియాత్మకత అనమాట. ఇక్కడ చూడండి ఎలా వికసిస్తాడంటే, విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులు ముఖ్యంగా ఎన్ని దృక్కోణాలతో నిర్వచించారంటే 2 దృక్కోణాలతో. అవి ఏంటంటే ఒకటి శబ్ద, 2 గతిశీల. ఇంక వీటిలో కూడా వివరంగా అడిగారంటే శబ్ద దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అనేది అంటే, విజ్ఞాన శాస్త్రం శబ్ద దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల ఒక విభాగం అన్నమాట. తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల ఒక విభాగం. అంటే ఏంటి, మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గము అని చెప్పి మనకి శబ్ద దృష్టితో అనమాట. గతిశీల దృష్టితో చెప్పాలంటే శాస్త్రం అనేది ఒక క్రియాత్మకత. గతిశీల దృష్టితో చెప్పాలంటే శాస్త్రం అనేది ఒక యాక్టివిటీ అనమాట, క్రియాత్మకత. అయితే పై 2 దృక్కోణాల సమన్వయాన్ని అనుసరించి, పై 2 ఏంటి, శబ్ద మరియు గతిశీల దృక్కోణాల సమన్వయాన్ని అనుసరించి అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారు క్రింది విధంగా విజ్ఞాన శాస్త్రాన్ని నిర్వచించారనమాట. అదేంటి అంటే, విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. వీళ్ళు ఇచ్చిన నిర్వచనం ఏంటి, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఎలా చెప్పారంట, విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన చేస్తూ, ప్రయోగాలు చేస్తూ, అన్వయం, నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ అని అయితే వీళ్ళు చెప్పారనమాట. వీళ్ళిద్దరు చెప్పింది ఇది. ఇక్కడ జేమ్స్ బి కోనాంట్ అంటే వృద్ధి పొంది భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అనేది మనం ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. వృద్ధి పొంది అని వచ్చిన భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అనేది. ఇదంటే మనకి గుర్తుంటుంది, మనకి సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలన ప్రక్రియ, ఇవన్నీ కూడా ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ పరిశీలన ఫ్రెడరిక్ అని గుర్తుపెట్టుకోండి. పరిశీలన అని వస్తే మనకి ఇక్కడ ఎక్కువ పరిశీలన వచ్చింది. పరిశీలన ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్. ఇక్కడ వృద్ధి పొంది భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం, జేమ్స్ బి కోనాంట్. వీళ్ళు చెప్పింది ఏంటి, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇక్కడ ఈ పదాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నిరంతర పరిశీలన, ప్రయోగము, అన్వయము, నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకొని ప్రక్రియ అనేది వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ మనం విజ్ఞాన శాస్త్రం లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే,
లక్షణాలు మనకి ఇక్కడ 19 ఇచ్చాడండి విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కింది వాటిలో విజ్ఞాన శాస్త్రం లక్షణం కానిది లేదా లక్షణం అయినది అని చెప్పి మనకు ఆప్షన్స్లో ఇచ్చేస్తాడు. కానిది అని చెప్పిస్తాడు ఒక 4 ఇచ్చి, అందులో మనం రాంగ్ ఏదో తెలుసుకోవాలంటే మనం ఇవన్నీ తెలియాలి. ఈ 19 కూడా మనకి రైట్ ఏదో ఏ ఉన్నాయి అన్నీ కూడా మనకి తెలియాలి, కాబట్టి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మనం విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు కొన్నింటిని చూసాం కదా, వాటి ఆధారంగా విజ్ఞాన శాస్త్ర లక్షణాలను తెలుసుకుందాము. విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ ప్రవచనాల ప్రకటనల రూపంలో వ్యక్తీకరించబడుతుంది. విజ్ఞాన శాస్త్రం అనేది శాస్త్రీయ ప్రవచనాల ప్రకటనల రూపంలో వ్యక్తీకరించబడుతుంది అన్నమాట. సైంటిఫిక్ స్టేట్మెంట్స్ మనకి రూపంలో మనకి శాస్త్రీయ ప్రవచనాల ప్రకటనల రూపంలో వ్యక్తీకరించబడుతుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ఉత్పత్తి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. విజ్ఞాన శాస్త్రం మాపనానికి అనువుగా ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం పునరావృతమై ఉంటుంది. శాస్త్ర విజ్ఞానంలో పరిశోధన ఫలితాలు అనేక సందర్భాలలో సరిచూసుకోవడం ద్వారా మరలా రుజువు చేయబడుతుంది అనమాట. పునరావృతమైనది అంటే మరలా మనకి రుజువు చేయబడుతుంది. విజ్ఞాన శాస్త్రం పరిపూర్ణమైనది. నెక్స్ట్ సంబంధిత విజ్ఞాన శాస్త్ర శాఖల నుండి పొందిన జ్ఞానాన్ని సమన్వయపరచడం ద్వారా సమగ్రత కలిగి ఉంటుందన్నమాట. శాస్త్రీయ ప్రకటన సత్యాన్ని కనిపెట్టడాన్ని మనకి ఇక్కడ వ్యక్తీకరిస్తుంది. నెక్స్ట్ ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక లక్ష్యాత్మకత లేదా రుజువు అనేది ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం ఏది మనకి చేసినా మనకి ఇక్కడ రుజువుతో సహా నిరూపిస్తుంది అనమాట. శాస్త్రీయ ప్రకటనలు క్రమబద్ధంగా ఉంటాయి. శాస్త్రీయ ప్రవచనానికి ఒక లక్ష్యాత్మక రుజువు ఉంటుంది మరియు క్రమబద్ధంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ శాస్త్రీయ నియమాలు భవిష్యత్ సంఘటనలను అభివృద్ధి చేసి సరైన రీతిలో మనకి ప్రావృత్తి చేస్తాయన్నమాట. ప్రావృత్తి అంటే ఏంటంటే మనకి ముందుగా ఊహించుకోవడం అనమాట. ప్రావృత్తి అంటే ఏంటి? ముందుగా ఊహించుకోవడం. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం పరిమాణీకరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. సప్రమాణత విశ్వసనీయత కలిగిన సాధనాలను ఉపయోగించి ప్రతి దృగ్విషయాన్ని మాపనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలా మనం ఈ 19 కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా వీటిలో ఒక్కొక్క పదాన్ని తీసుకొని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చూడండి. విజ్ఞాన శాస్త్రం ఉత్పత్తి. నెక్స్ట్ ఇది ఒక ప్రక్రియ, మాపనానికి అనువుగా ఉంటుంది, పునరావృతమైనది. నెక్స్ట్ పరిపూర్ణమైనది, సత్యాన్ని కనిపెట్టడానికి వ్యవస్థీకరిస్తుంది, సత్యాన్ని రుజువు చేస్తుంది ప్రతిదాన్ని కూడా. శాస్త్రీయ ప్రకటనలు క్రమబద్ధంగా ఉంటాయి. నెక్స్ట్ అభివృద్ధిని సరైన రీతిలో ప్రావృత్తి చేస్తాయి. నెక్స్ట్ సప్రమాణత విశ్వసనీయత కలిగిన సాధనాలను ఉపయోగించి మనకి ప్రతి దృగ్విషయాన్ని ఏం చేస్తాయి? మాపనం చేయడానికి ప్రయత్నిస్తాయి. సప్రమాణత విశ్వసనీయత ఇందులో. నెక్స్ట్ దత్తాంశాన్ని సేకరించడం. నెక్స్ట్ సంచితమైనది. నెక్స్ట్ సంభావ్యతలను ప్రాగుప్తీకరణం చేస్తుంది. క్రమబద్ధీకరించి అభ్యసనం చేస్తుంది అనమాట. క్రమబద్ధీకరించిన అభ్యసనం అనమాట ఇది. నెక్స్ట్ పరిశీలనలు ప్రయోగాలపై ఆధారపడుతుంది. పరిశోధనలకు వ్యవహారిక జీవనానికి వినియోగించడం జరుగుతుంది అనమాట. అంటే శాస్త్రీయ ప్రవచనాలను భవిష్యత్తులోని పరిశోధనలకు వ్యవహారిక జీవనానికి వినియోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యవస్థీకృతమైన లోకజ్ఞత శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణను ఇస్తుంది. ఇలా మనకి కొన్ని వర్డ్స్ అయితే ఒక్కో దాంట్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఉత్పత్తి, ప్రక్రియ, మాపనం, పునరావృతమైనది, పరిపూర్ణమైనది, సత్యాన్ని కనిపెట్టడానికి వ్యక్తీకరిస్తుంది, రుజువు ఉంటుంది, క్రమబద్ధమైనది, ప్రావృత్తి చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? సప్రమాణత విశ్వసనీయత, దత్తాంశాన్ని సేకరించడం, అనుభవాలను ప్రస్తుత అనుభవానికి జోడించి సంభావ్యతను ప్రాగుప్తీకరణం చేస్తుంది. క్రమబద్ధీకరించిన అభ్యసనం పరిశీలన ప్రయోగాలపై ఆధారపడుతుంది. ఇది ఒక లోకజ్ఞత. నెక్స్ట్ శాస్త్రీయ వైఖరిని రూపొందిస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణలు ఇస్తుంది. ఇలా మనం ఒక్కొక్క పాయింట్లో మనకి ఒక్కొక్క వర్డ్ మనం బాగా గుర్తుపెట్టుకుంటే, ఒక్కొక్క పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం గుర్తించుకోవచ్చు ఈ లక్షణాలన్నింటినీ కూడా. నెక్స్ట్ జీవశాస్త్ర అర్థం చూద్దాము. జీవశాస్త్రం యొక్క అర్థం. విజ్ఞాన శాస్త్ర విధులు ఇవి లక్షణాలు. నెక్స్ట్ జీవశాస్త్ర అర్థం మనం చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవడం కోసం దానిని స్థూలంగా బౌద్ధిక శాస్త్రాలు, జీవశాస్త్రాలుగా విభజించారనమాట. అంటే మనం విజ్ఞాన శాస్త్రాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవడం కోసం దాన్ని సరిగ్గా అవగాహన
చేసుకోవడం కోసం దానిని స్థూలంగా ఏ శాస్త్రాలు భౌతిక మరియు జీవశాస్త్రాలుగా విభజించారు. భౌతిక శాస్త్రాలు ఆవరణ వ్యవస్థలోని దృగ్విషయాల భౌతిక స్వరూప స్వభావాలను పరిశీలిస్తే, భౌతిక శాస్త్రాలు దేన్ని పరిశీలిస్తాయంట? ఆవరణ వ్యవస్థలోని దృగ్విషయాల భౌతిక స్వరూప స్వభావాలను పరిశీలిస్తే జీవశాస్త్రాలు స్వరూప స్వభావాలను వివరిస్తాయి. ఇది భౌతిక స్వరూప స్వభావాలను వివరిస్తే జీవశాస్త్రం ఏం చేసింది? స్వరూప స్వభావాలను మాత్రమే, భౌతిక కాదు, స్వరూప స్వభావాలను వివరిస్తుంది జీవశాస్త్రం. భౌతిక స్వరూప స్వభావాలను అయితే భౌతిక శాస్త్రం, ఓన్లీ స్వరూప స్వభావాలను అయితే జీవశాస్త్రం వివరిస్తుంది. జీవశాస్త్రం అర్థం మనం చూసుకున్నట్లయితే జీవశాస్త్రం యొక్క అర్థం చూద్దాం. ఇక్కడ జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనకి ఇక్కడ జీవశాస్త్రం అన్నమాట. జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రం జీవశాస్త్రం. జీవశాస్త్రం అనే పేరును లామార్క్ పెట్టడం జరిగింది. జీవశాస్త్రం అనే పేరును ఎవరు పెట్టారు అంటే మనకి ఇక్కడ లామార్క్ పెట్టడం జరిగింది. జీవశాస్త్రం అంటే ఏంటి? మనకి ఇక్కడ బయోలజీ కదా. ఈ బయో మరియు లోగస్ అనేవి రెండు పదాలు కూడా మనకి ఇక్కడ గ్రీక్ పదాలు అనమాట. ఈ గ్రీక్ పదాల నుండి మనకి బయాలజీ వచ్చిందనమాట. బయో అంటే ఏంటి? లైఫ్ అనమాట. లోగోస్ అంటే మనకి ఇక్కడ స్టడీ అని అర్థం. బయో అంటే లైఫ్ అని అర్థం, లోగోస్ అంటే స్టడీ అని అర్థం. ఈ బయో మరియు లోగోస్ రెండు కూడా మనకి ఇక్కడ గ్రీకు పదాలు. నెక్స్ట్ జీవశాస్త్రం అనే పేరును లామార్క్ పెట్టడం జరిగింది. మొక్కలు జంతువుల అధ్యయనం జీవశాస్త్రం. అసలు జీవశాస్త్రం అంటే ఏంటి? మనకి ఇక్కడ మొక్కలు మరియు జంతువుల యొక్క అధ్యయనాన్ని మనం ఇక్కడ జీవశాస్త్రం అంటారు. మొక్కల అధ్యయనాన్ని వృక్షశాస్త్రంగాను, వృక్షశాస్త్రం అంటే బోటనీ గాను. దీనిలో మనము గ్రీక్లో మనకి బోటనీ అంటే హెర్బ్ అనమాట. అదే జంతువుల అధ్యయనాన్ని జంతు శాస్త్రంగాను. ఇందులో మనకి జ్యూస్, గ్రీక్ భాషలో జ్యూస్ అంటే యానిమాల్ అని అర్థం అనమాట. యానిమాల్ అని అర్థం. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ గ్రీకు పదాలండి, చూసుకోవాలి. నెక్స్ట్ నిర్వచనం మనం చూస్తే, ఈ భూమి మీద జీవం అనేది సుమారు 3500 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. భూమి మీద జీవం అనేది మనకి ఇక్కడ ఇప్పుడు 3500 మిలియన్ సంవత్సరాలు. ఎన్ని వేల సంవత్సరాలు అని మనకి ఇక్కడ అదే ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం అని ఇస్తాడు. 3500 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. జీవాన్ని నిర్వచించడం అనే దానికన్నా జీవాన్ని గురించి అవగాహన పొందడం అనేది సముచితం. నిర్వచించడం అనే దానికన్నా అవగాహన పొందడం అనేది సముచితం. జీవాన్ని గురించి అవగాహన మనం జీవుల లక్షణాల గురించి తెలుసుకోవడం ద్వారా పొందవచ్చు, అంతే కదా. జీవుల గురించి అవగాహన మనకి ఎలా వస్తుంది? మనకి ఇక్కడ జీవుల గురించి అవగాహన అనేది జీవుల లక్షణాల గురించి తెలుసుకోవడం ద్వారా పొందవచ్చు. అవి ఏంటి? పెరుగుదల, జీవక్రియలు, ప్రత్యుత్పత్తి, క్షోభ్యత మొదలైనవి. ఆ లక్షణాలు ఏంటి ఇక్కడ ఇచ్చాడు? పెరుగుదల, జీవక్రియలు, ప్రత్యుత్పత్తి, క్షోభ్యత మొదలైన జీవులను ఈ లక్షణాల ఆధారంగా గుర్తిస్తారనమాట. విజ్ఞాన శాస్త్రం విధులు మనం చూద్దాము. విజ్ఞాన శాస్త్రం మన గురించి, మన చుట్టూ ఉన్న భౌతిక జీవ పరిసరాల గురించి వాస్తవాలను అవగాహన చేసుకోవడానికి దోహదం చేస్తుంది, అంతే కదా. విజ్ఞాన శాస్త్రం అనేది మన గురించి, మన చుట్టూ ఉన్న భౌతిక జీవ పరిసరాల గురించి వాస్తవాలను, నిజాలను మాత్రమే అవగాహన చేసుకోవడానికి దోహదం చేస్తుంది. ఆధునిక సాంకేతిక శాస్త్ర పరికరాల సహాయంతో ఉత్పత్తులను అభివృద్ధి పరచడమే కాక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది, అంతే కదా. మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది ఆధునిక సాంకేతిక శాస్త్ర పరికరాల సహాయంతో ఏం చేస్తుంది? ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుంది అనమాట. అభివృద్ధి చేయడమే కాక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుందన్నమాట. మారుతున్న కాలంతో పాటుగా ఉత్పన్నమయ్యే సమస్యలైన జనాభా సమస్యలు, పేదరికం, కాలుష్యం మొదలైన వాటిని ఎదుర్కోవడం విజ్ఞాన శాస్త్రం వల్లనే సాధ్యమవుతుంది. మనకి ఇక్కడ అడగొచ్చు సమస్యలు, మనకి ఇక్కడ అడగొచ్చు మారుతున్న కాలంతో పాటుగా ఉత్పన్నమయ్యే సమస్యలు ఏంటి, ఏ సమస్యలను ఎదుర్కోవడంలో విజ్ఞాన శాస్త్రం అనేది మనకి తోడ్పడుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే జనాభా సమస్య, పేదరికం, కాలుష్యం మొదలైన వాటిని ఎదుర్కోవడంలో విజ్ఞాన శాస్త్రం వల్లనే మనకి ఇక్కడ సాధ్యం అనేది అవుతుంది అని చెప్పవచ్చు. ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్రం విధులు మనం చూద్దాము. విధులు చూసుకున్నట్లయితే
అనుభా అనుభావిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏంటి ఫస్ట్ది? అనుభావిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. మన చుట్టూ ఉన్న విషయాలు, సంఘటనలు ఎలా జరుగుతున్నాయోనని సమాచారం అందిస్తుంది అనమాట. మన చుట్టూ ఉన్న విషయాలు, సంఘటనలు అసలు ఎలా జరుగుతున్నాయి, ఆ సంఘటన ఎలా జరిగింది అనే దాన్ని మనకు వివరించేది, దాని గురించి సమాచారాన్ని మనకు అందించేది ఏంటి? విజ్ఞాన శాస్త్రం. మన చుట్టూ ఉన్న విషయాలు, సంఘటనలు, దృగ్విషయాలను వర్ణిస్తుంది అనమాట. మొత్తం ప్రకృతిలోని దృగ్విషయాలను అంచనా వేయడానికి తోడ్పడుతుంది. శాస్త్రీయ సంస్కృతిని సృష్టిస్తుంది. విజ్ఞాన శాస్త్ర విధులను మనం ఈ విధంగా వివరించవచ్చు. ఇలా కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇది కూడా చూద్దాము. ఫస్ట్ ఈ 5 కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? అనుభావిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న విషయాలు, సంఘటనలు ఎలా జరుగుతున్నాయో అనే సమాచారాన్ని అందిస్తుంది. జ్ఞానము, సంఘటనలు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న విషయాలు, సంఘటనలు, దృగ్విషయాలను వర్ణిస్తుంది అనమాట. నెక్స్ట్ దృగ్విషయాలను అంచనా వేయడానికి తోడ్పడుతుంది. సంస్కృతిని సృష్టిస్తుంది. ఈ 5. నెక్స్ట్ చూద్దాము. వర్ణించడము అంటే ఇక్కడ ఏమిచ్చాడు, వివరించడము అది చూద్దాము. విజ్ఞాన శాస్త్రం విధుల్లోకి వస్తాయి. ఇవి కూడా వర్ణించడము, వివరించడము, అంచనా వేయడం, ప్రయోగాలు, పరిశీలనల ద్వారా జ్ఞానాన్ని సముపార్జన చేయడం, లెక్కించడం, శాస్త్రీయ సంస్కృతిని సృష్టించడం అనమాట. ఇవి అలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా చదువుకొని వెళ్ళిపోదాం. విజ్ఞాన శాస్త్రం ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితుల నేపథ్యం మొదలైన ప్రశ్నలకు సమాధానాలు అందజేస్తుంది అనమాట. విజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది? ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితుల నేపథ్యం మొదలైన ప్రశ్నలకు సమాధానాలను అందజేస్తుంది. విషయాల, సంఘటనల, దృగ్విషయాలకు సంబంధించిన భావనల గురించి, వివిధ సంఘటనల మధ్య ఉన్న అంతర సంబంధాల గురించి కూడా మనకి ఇక్కడ వర్ణిస్తుంది. నెక్స్ట్ వివరించడం. సంఘటనలు, దృగ్విషయాలు ఎందుకు జరుగుతున్నాయో వివరిస్తుంది అనమాట. ఈ సంఘటనలు, దృగ్విషయాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది వివరిస్తుంది. వాటికి కారణాలు, ఏ రకంగా అవి మనకు అవగతం అవుతున్నాయో వివరణ అందజేస్తుంది. నెక్స్ట్ అంచనా వేయడం చూస్తే విజ్ఞాన శాస్త్రం అంచనా వేస్తుంది. ప్రకృతి వ్యవస్థీకృతమైనది కనుక ఈ అంచనాలు సాధ్యమవుతున్నాయి. ప్రకృతి అనేది వ్యవస్థీకృతమైనది కనుక అంచనాలు అనేవి సాధ్యమవుతున్నాయి. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు అయినటువంటి ప్రాకల్పనల పరీక్ష, ప్రయోగ నిర్వహణలు ఈ అంచనా ప్రామాణికాన్ని నిలబెడుతున్నాయి అన్నమాట. ఇది అంచనా వేయడం అంటే విజ్ఞాన శాస్త్రం అంచనా వేస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ ప్రకృతి వ్యవస్థీకృతమైనది కనుక అంచనాలు అనేవి సాధ్యమవుతున్నాయి అనేది చెప్పారు. నెక్స్ట్ ప్రయోగాలు, పరిశీలన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడం అంటే విజ్ఞాన శాస్త్ర విజ్ఞానం అనుభవాత్మక పరిశీలనల వలన ఏర్పడినది. అంతే కదా, అనుభవాత్మక పరిశీలనలు అనమాట. ఎవరో చెప్తే మనకి అది విజ్ఞాన శాస్త్రం అందులో సత్యం అని చెప్పడం కాదు. ఏంటి? అనుభవం. మనకి అనుభవం ఉండి మనం ప్రయోగాలు, పరిశీలనలు ఇవన్నీ కూడా మనం చేసి అనుభవాత్మక పరిశీలన వల్ల ఏర్పడుతుంది అనమాట. ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి మరింత ఖచ్చితమైన ప్రయోగాత్మక జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం సంపాదించగలుగుతుందనమాట. దేనివల్ల? ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించడం వల్ల. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ లెక్కించడం, పరిమాణీకరణ లేక కొలత, వివరణాత్మక డేటాకు ఖచ్చితత్వాన్ని ఇస్తుందన్నమాట. ఇది ఖచ్చితంగా మనకి ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. ఈ పరిమాణీకరణ విజ్ఞాన శాస్త్రం ముఖ్యమైన విధిగా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ సమాచారాన్ని లక్ష్యాత్మకత చేకూరుస్తుంది. ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏంటి? ఇక్కడ సమాచారానికి ఒక ఖచ్చితత్వాన్ని అయితే మనకి ఇక్కడ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ శాస్త్రీయ సంస్కృతిని సృష్టించడం. విజ్ఞాన శాస్త్రం సమాజం తీరును మారుస్తుంది. సమాజంలో బౌద్ధిక, అబౌద్ధిక సంస్కృతుల నియంత్రణ ద్వారా విజ్ఞాన శాస్త్రం సమాజపు పోకడల మీద ప్రభావాన్ని చూపుతుందన్నమాట. విజ్ఞాన శాస్త్రం వలన లభించే ప్రతి సౌకర్యం కూడా బౌద్ధిక సంస్కృతిలో మార్పుని తెస్తుంది. విజ్ఞాన శాస్త్రం వల్ల మనకి లభించే ప్రతి సౌకర్యం కూడా భౌతిక సంస్కృతిలో మనకి ఇక్కడ మార్పునైతే తెస్తుందన్నమాట. విజ్ఞాన శాస్త్రం మనిషిని అజ్ఞానం నుండి, మూఢనమ్మకాల నుండి దూరం చేసి హేతుబద్ధమైన దృక్పథాన్ని అలవరుచుకునేలా చేస్తుంది. ఇది శాస్త్రీయ సంస్కృతిని సృష్టించడం అనమాట.
ఈ విధంగా మనకైతే విధుల గురించి అయితే ఇచ్చాడు. విధులు ఇచ్చి 5 ఇచ్చి వీటి గురించి అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రం మనం చూసుకున్నట్లయితే మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రం ఇదంతా మనకి చెప్పడానికి ఏముండదు, చదువుకోవడమని. ఆహారం, ఆరోగ్యము, జనసందర్త అరికట్టడం, కాలుష్య నివారణ, మానవ ఆలోచనల అవగాహన, పారిశ్రామిక రంగం, విద్యారంగంలో అభివృద్ధి, పరిశోధన రంగంలో అభివృద్ధి, ప్రసార రంగంలో అభివృద్ధి, రవాణా రంగంలో అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ. నెక్స్ట్ జీవశాస్త్ర నూతన పరిశోధనలు, జీవశాస్త్రం, పర్యావరణం, అంతరిక్షయానం, సాంఘిక సమస్యల పరిష్కారం. ఇవన్నీ కూడా మనము చదువుకుంటే ఈజీగా మనకి అర్థమైపోద్ది అనమాట మానవ సంక్షేమంలో జీవశాస్త్రం గురించి అయితే. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. స్వభావం పరిధి ఏమి ఇచ్చాడు అనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇది చెప్పడంలో ఉచ్చారణలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.